హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎన్ఎస్సి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 3 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మనకి నెలకి 80,000 రూపాయల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది. ఈ నోటిఫికేషన్ కోసం ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మీరు మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎన్ఎస్సి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. దీంట్లో జాబ్ వస్తే మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోయినట్టే. మనకి 80,000 రూపాయలు నెలకైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడే వచ్చిన నోటిఫికేషన్ ఇది. దీంట్లో మనకి నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి nic.application.org.లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దీనికి ఫుల్ డీటెయిల్స్ నేను చేస్తాను కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అందుకని మన వీడియోని మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి, స్కిప్ అయితే చేయకండి. మనకి రీడ్ ఇన్స్ట్రక్షన్స్, మీకు అప్లికేషన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోవాలి మీరు. తర్వాత పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు. ఇక్కడ కూడా క్లిక్ చేసి ఎలా పేమెంట్ చేయాలి ఏంటి నేను ఒకైతే మామూలుగా చెప్తాను. కొన్ని వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, అవి కూడా చదవండి. మీకు ఇక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోకపోయినా కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లాగిన్ అయిపోయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది అప్లోడ్ చేయడం డాక్యుమెంట్స్ పూర్తి డీటెయిల్స్ నింపడానికి అయితే ఇక్కడైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారైతే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 1కి అప్లై చేస్తున్నారు కాబట్టి దీనికి ఇది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు మీ పూర్తి పేరు, తర్వాత కేటగిరీ ఏంటి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, తర్వాత వచ్చి మనకి ఈమెయిల్ ఐడి వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వెరిఫై అయితే చేయండి. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయండి. రీఎంటర్ పాస్వర్డ్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు అప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకుని మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే నింపవలసి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎలా అప్లై చేయాలో మీకు చెప్పాను. నోటిఫికేషన్లో మీ క్వాలిఫికేషన్ కోసము, ఏజ్ కోసము పూర్తి డీటెయిల్ చెప్తాను. మనం స్కిప్ చేయకుండా చూడండి. ఈ జాబ్ వచ్చి మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 1. దీనికి క్వాలిఫికేషన్, మొదటిగా క్వాలిఫికేషన్ కోసం తెలుసుకుందారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. బేసిక్ ఆపరేషనల్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు తెలిసిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగపరచుకోండి. మనకి ఎగ్జామ్ అండ్ సిలబస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 1కి ఎలా ఉంటుందంటే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. 180 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. జనరల్ 50 క్వశ్చన్స్ ఎంసీక్యూ ఇవ్వడం జరుగుతుంది. 50 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అయితే 0.25. మీకు రాంగ్ ఆన్సర్ వస్తే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. జనరల్ అవేర్నెస్ కోసం మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు. రీజనింగ్ 10 మార్కులు ఉంటుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 10 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ 10 మార్కులు ఉంటుంది. బేసిక్ కంప్యూటర్స్కి 10 మార్కులు ఉంటాయి. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్కి ఏమేమి సిలబస్ చదవాలి, రీజనింగ్ ఏం సిలబస్ చదవాలి, ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ నోట్ చేసుకుని మీరైతే ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. మనకి పార్ట్ 2 ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. టెక్నికల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. దీనికి కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అయితే 0.25 నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది.
తర్వాత ఇక్కడ ఎనర్జీ బేసిస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. సోలార్ పీవీ కోసం 50 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. సోలార్ థర్మల్ కోసం మనకి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 కలిపి 150 క్వశ్చన్స్కి మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు 2 ఎగ్జామ్లోనూ మీకు మెరిట్ లిస్ట్ని బట్టి అయితే మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్కి వచ్చేటప్పటికి మాత్రం టీఏడిఏలు ఏమి ఇవ్వరు అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మనకి ఇండియన్ సిటిజన్ అని ఇవ్వడం జరిగింది. అంటే మన తెలంగాణ ఆరు ఆంధ్రప్రదేశ్ వారు కూడా మనకి దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇందాక మనకి 30 సంవత్సరాల దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి మనకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్రిఫరబుల్ ఫార్మేట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మీకు ఆన్లైన్ ఎలా అప్లికేషన్ చేయాలో మీకు ఇందాక చూపించడం జరిగింది. తర్వాత మీకు ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు మనకి. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. దీంట్లోనే చాలామంది డ్రాప్ అయిపోతారు 1000 రూపాయలు ఎందుకు అనేసి. అందుకని మీరు బాగా చదివిన వారైతే మీ తల్లిదండ్రులని డబ్బులు వృధా చేయకూడదు అన్నవారైతే దీనికి మీరు అప్లై అయితే చేయండి. లాస్ట్ ఘట్టంలోకి అయితే వచ్చేసాం. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి మనకి రావడం అయితే జరిగింది, గురుగాం నుంచి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. మనకి రిక్రూట్ ఆఫ్ ది స్పెసిఫిక్ సపోర్ట్ ఆఫ్ స్టాఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. మనకి దీనికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కోసం మనకి పోస్టులు అయితే విడుదలైనవి. ఓబీసీ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1, అన్రిజర్వ్డ్ 3, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1, టోటల్ 5 పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎస్సీ ఎస్టీ వారు మాకు నోటిఫికేషన్లో లేనప్పుడు కూడా మీకు అన్రిజర్వ్డ్లో మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది అంటారు కదా 5 కదా అంటారు. మీకు కావాల్సింది ఒక ఉద్యోగమే. మీకు 5 ఉద్యోగాలు ఉన్నా 10 ఉద్యోగాలు ఉన్నా వాటి కోసం మీరు ఎప్పుడు ఆలోచించకండి. మీరు చదివేది మీకు చదువుతూ ఉండండి. మీకు కావాల్సింది ఒక ఉద్యోగమే కాబట్టి 5 పోస్టులు ఉన్నాయి సార్, మీరు కామెంట్లు పెడతారు 5 పోస్టులు ఉన్నాయి సార్, అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి సార్, ఓబీసీ 1 అంటే మీకు కావాల్సింది ఒకటే కదా. అందుకని మీరు బాగా అయితే చదవండి. పే లెవెల్ వచ్చేవాడికి 7 కాబట్టి మీకు 80,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అంటే నోటిఫికేషన్ కోసం మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ దానికి మీరు కామెంట్ చేస్తే దానికి మీకు నేను డౌట్స్ ఉన్న ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని మొదటగా చూస్తున్నవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.